వైసీపీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ, మహిళా ఉపాధ్యాయులకు సన్మానం. జగ్గయ్యపేట పట్టణంలోని నేడు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో కమలా సెంటర్ వద్ద ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆమె చేసిన సంస్కరణ గురించి తెలియజేసిన నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు. సావిత్రి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తించి వారి జయంతి సందర్భంగా పట్టణంలో 5వ వార్డు ప్రభుత్వ పాఠశాల నందు మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి సావిత్రిబాయి పూలే గురించి, ఆమె చేసిన సంస్కరణల గురించి గుర్తు చేస్తూ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, స్త్రీ అభ్యుదయవాది, అణగారిన వర్గాలకు అండగా నిలబడిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సాధ్యమవుతుందని తెలిపారు. పూలే దంపతుల సేవలను, త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రిబాయి పూలే పునాది వేశారు అని, మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించారు. అణచివేతలకు గురైన వారికి న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. जोहार सावित्रीबाई फूले, जोहार सावित्रीबाई फूले, जोहार सावित्रीबाई फूले. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారి నాయకత్వంలో సావిత్రిబాయి పూలే గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంతోషిస్తూ ఉన్నాం. బీసీ నాయకురాలైనటువంటి సావిత్రిబాయి పూలే భారతదేశంలో సాంఘికోద్యమానికి బాటలేసినటువంటి కుటుంబం. మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆ రోజున్నటువంటి బ్రాహ్మణ సమాజం ఆమె పేద వర్గాల్ని చేరదీసి అందులోన స్త్రీలకి విద్య చెప్తా ఉంటే ఎన్ని రకాలుగా అవమానించినప్పటికీ కూడా అవమానాలు భరిస్తూ కూడా మరి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి కుటుంబం. మరి అనేక రకాల దేశంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి రాజ్యాంగ స్ఫూర్తికి సావిత్రిబాయి పూలే, మరి అదేవిధంగా జ్యోతిరావు పూలేనే ఆదర్శం. వారి యొక్క భావజాలాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చేరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద వర్గాలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు, మరి ఆర్థిక రిజర్వేషన్లు, సామాజిక రిజర్వేషన్లు కల్పించినటువంటి గొప్ప దార్శనికులు వాళ్ళు. వారి యొక్క ఆలోచన విధానమే వాళ్ళ భారతదేశాన్ని వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ మాన్య యువ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆచరణలో పెట్టి ఆచరణ కొనసాగించినటువంటి నాయకులు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ మన నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అయినటువంటి తన్నీరు నాగేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. ఈరోజు
శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ విభాగం ఆధ్వర్యంలో మనోహర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని మరి జగ్గయ్యపేటలో సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆశయాల కోసం ఈ దేశంలో పనిచేస్తుందో ఆవిడ ఆశయాలు సమున్నతమైనవి. ఆవిడ మొట్టమొదటి ఈ దేశంలో గుర్తించబడినటువంటి మహిళా ఉపాధ్యాయురాలు. అందుకే ఆవిడ పుట్టినరోజుని ఇవాళ దేశం మొత్తం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే ఆవిడకి సమాజంలో ఎంత గుర్తింపు ఉంది, ఈ దేశంలో ఎంత గుర్తింపు ఉంది అనేది మనందరం కూడా అర్థమవుతూ ఉంది. ఆవిడ ముఖ్యంగా పాటుపడ్డ అంశాలు ఇందా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. ముఖ్యంగా అంటరానితనం మీద ఆవిడ పోరాటం చేశారు. స్త్రీ విద్య మీద, మహిళా విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి ఆవిడ పోరాటం చేశారు. సాంఘిక దురాచారాలు ఏదైతే బాల్య వివాహాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి ఆవిడ పోరాటాలు చేశారు. అలానే సమాజంలో వితంతువులకి పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని చెప్పి గతంలో ఉండేవి. అలాంటిది కాదు, అది సతీ సహగమనం అనేది వ్యవస్థ అది సమాజంలో పెను ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి సతీ సహగమనం అనేది ఉండకూడదు. మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని గడిపేటట్టుగా ఉండాలి అని చెప్పి మహిళలకి సమానమైన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. వారి భర్త జ్యోతిరావు పూలే కూడా ఈ సమాజంలో అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి. భర్త అడుగుదాడలోనే భార్య సావిత్రిబాయి పూలే కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి ఈ దేశంలో సామాజిక మార్పుల కోసం, సామాజిక చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం మహిళా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అట్లాంటి ఆవిడ మనం జయంతి వేడుక జరుపుకోవడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఆవిడ యొక్క జయంతి రోజునే మనందరం కూడా ప్రమాణపూర్తిగా ఈ సమాజంలో సావిత్రిబాయి పూలే ఏదైతే ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనందరం కూడా గట్టిగా నిర్ణయం తీసుకొని ఈ జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో కూడా ఉన్న మహిళల్ని మనందరం కూడా చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే.